వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో అనమాట. అసలు ఈ బ్యాట్ టైం ఎందుకు నా ఇంకా ఇట్లా కోసం నాకు అర్థమవుతలేదు. నేను ఇంతకుముందే కారు తుడుదామని చెప్పి మొత్తం కారు తుడుస్తున్నాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక మొత్తం మరకలు ఎలుకలు ఎక్కినాయి గాయస్ కార్ లోపలికి. ఎలుకల ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసి గాయస్ అన్న. ఫింగర్ ప్రింట్ కాదు అవి లెగ్ ప్రింట్స్ అవన్నీ. ఇగో ఇది అంతే ఇగో స్కాన్ గూగుల్ పే స్కానర్ కన్నా దీని లోపల ఏడుందేమో ఎలుక అర్థమవుతలేదు. ఇంత షాప్ ఉంది, షాప్ లో లేకుండా అంటే దీని లోపలికి ఎక్కింది ఎలుక. దానికి టేస్ట్ తెలుసా అన్న, ఏడా పోవాలా ఏడా పోతుంది. ఇప్పుడైతే మనం ఏం చేసినామంటే ఇది కొన్నాం అనమాట రాటేగా అని చెప్పి స్ప్రే. సో ఇప్పుడు ఇది దీని లోపల కొట్టాలా, దీన్ని యూజ్ చేయాలంటే మాస్క్ వేసుకోవాలంట, గ్లౌజ్లు వేసుకోవాలంట కంపల్సరీ. లేకపోతే ఎలుకలతో మనుషులకి రైట్ అయిపోతారని బెనానా అంతే కదా. సో గాయస్ ఇప్పుడైతే మనం ఈ స్ప్రే కొట్టాలా గాయస్. ఎలుక లోపల ఉందో లేదో మనకు తెలియదు. ఇలా అయితే చెప్తారు అందరు చెడా అందరు చెడా. మీరు ఎక్కుతుంటే ఏం చేస్తారు మళ్ళీ మీరు అంతా ఎక్కువ అని చెప్పారు. ఎక్కువ మంచి పని చేస్తున్నాం ఇప్పుడు. అంతే కదా బ్రో, అంతే కదా. లెట్స్ గో టు ద సర్జరీ. तुम क्या कर रहे बीच में? నేనే పెద్ద డాక్టర్ని. సో గాయస్ ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే ఆ ర్యాట్ స్ప్రే అయితే ఉందో అది మనకి టచ్ కావద్దు, ప్లస్ మనం దాన్ని పీల్చుకోదాన్ని. ఎందుకంటే ఎలుకని చంపే మందు తెలిసిన మనుషులు కూడా చంపేస్తారు. చాలా ఫేమస్ అసలు. చాలా నచ్చేది ఉంటే ఎలుకల మందు తాగుతారు. ఇదంతా కొట్టుకునే ప్రియాంకతో డేంజర్ ప్రాంక్ చేసేసారు అంటారు. ఇలా ఫుల్ ఏడుస్తుంది ప్రియాంక, నేను రానే రాను వీడియోలోకి అని చెప్పి వెళ్ళిపోయింది. అలిగి వెళ్ళిపోయిందా ఏడ్చుకుంటామైంది. అలిగి కూడా కాదు, మళ్ళా గాజులు గీజులు అంటారా మనకి. సినిమా చూపించేసినాం. ఇది చాలా డేంజర్ ఉంటుంది అంట, కొడితే మంచి అంటే వాసన తట్టుకోలేమని చెప్పి చాలా మంది చెప్తారు. సో అందుకే మనం ఇది కొట్టే మనం ఫస్ట్ లోపల మొత్తం కాఫీ ఎంజాయ్ చేస్తుంది. సరే చూపియలే నేను चावल के आता मालूम कमेंट में अन्ना ఎందుకు అలా అవతలే దానికి స్టాపర్ లేదా డీజిల్ ఓడిటింటారు దీనికి. డీజిల్ కా కపడా అందుకే చంపాల్సిన నేను పాలిష్ ఉందేమో అనుకున్నది. మనం చేయబెడితే ఏదైనా చంపాల్సిందే. సో ఎలుక మొత్తం ఏడబడతాడో తిరిగినాయి గాయస్. ఓషన్ బాగా తిరిగినాడు. నాకు తెలిసి ఈ ఎలుకలకి కొరికినందుకు ఏసీ కూడా పనిచేస్తలేమో అనిపిస్తుంది. ఓ పని చేయాలి, దాన్ని సగం సగం చేసి అయిపోతుంది. సో ఇది ర్యాట్ అవే అంట ఈ స్ప్రే వచ్చేసి. సో ఇప్పుడు మనకి ఎలుక కార్ రూపాయలకి ఎక్కినందుకు ఇది బుక్ చేస్తాం మనం. ఫస్ట్ కొంచెం స్మెల్ చూడాలా మంచిగా వస్తుందా అని ఇట్లా కొట్టుకొని చూడు. సరే కొడతారా ఇది? ఏసీ వేసినప్పుడు లోపలికి వచ్చాయి కదా पूरा सही बात। हाँ राइट, ऐसी मार दे। हाँ ऊपर का कवर निकलता है, हाँ निकलना निकालो। సో ఇది ఏడైతే ఎలుకలు ఉంటాయని చెప్పి మనకు అనిపిస్తుంది అక్కడ కొట్టేయాలన్నమాట. మెయిన్ మనకు వైరింగ్ డేంజర్ వాసన వస్తుంది. చాలా డేంజర్ ఉంది. సో గైస్ మాకే ఏం అలవాట్లేదు కాబట్టి మాకైతే మంచిగా ఉంటుంది. ఏమైనా చెడు అలవాటు ఉన్న వాళ్ళు అయితే దీని నుంచి దూరమే ఉంటారు. మీకు దమ్దమ్ అయిపోతుంది, ఊపిరాడు. అదే అర్థం మీద పడుతుంది కదా మొత్తం. డేంజర్ ఉంది స్మెల్. తినాలి ఫెస్ట్ కంట్రోల్ లో నయం ఉంటది దీని ముంగట. అవ్వా వాళ్ళ డాడీ ఉంది ఫ్యాన్. గాయ్స్ వాసన అస్సలు తట్టుకోలేకపోతాం అనమాట. అంతా తక్కువ బయటికి వెళ్ళిపోతుంది. మనమైతే గట్టిగా ఉన్న వాళ్ళం గైస్. మనకి ఆ ఎలుకకి మనకున్న కష్టాలు తెలియదు కదా, అందుకే మన కార్లకి ఎక్కింది. మనకున్న కష్టాలు తెలిసి ఎలుక కూడా రాకపోతుంది.
లేపు ఒకసారి ఇళ్ళలో కొడదాం అది ఎంత ఎడవై దాచుకుని లాస్ట్ టైం కూడా ఎక్కింది కానీ నాకు కళ్ళ ముంగానే దిగిపోయింది. నువ్వు చూస్తున్నావు అని చెప్పు. ఈ వాసన పోదా మళ్ళా జాతం పోతుంది వాసన. ఇప్పుడు ఆ వాసన పోతా అని చెప్పి ఒళ్ళంతా కొట్టుకోము కదా, ఫాగ్ కొట్టుకున్నట్టు. ఎందుకంటే కారం అంతా చల్లుకున్నాడు. అది ఏడు ఉండదు కార్లా. పసుపు నీళ్ళు చల్లినట్టు మొత్తం ఊరంతా చల్లుకుంటామేమో ఇప్పుడు. కార్ లోపల కొట్టాలా? ఏ వద్దానా కవర్ కవర్ నికాలా కవర్ के ऊपर मारो. గైస్ డేంజర్ స్మెల్ వస్తుంది అనమాట. సో గైస్ ఇట్లా ఉన్నాయన్నమాట మన సిచ్యువేషన్, మన BMW తో డైలీ ఒక్కొక్క సిచ్యువేషన్ అవుతుంది గైస్ మనకి. ఏదో ఒక సాహసం అయితేనట్టు మాకు విచిత్రంగా అయితే మామూలుగా కూడా కాదు. మంచిగా అట్లీస్ట్ చెక్ అయినా చేసుకున్నాం. మనం చెక్ చేసుకోకపోతే ఇక మొత్తం లోపల వైర్లన్నీ కొరికేస్తుండే. అప్పుడు మనకి దీని ప్రాబ్లం దొరకడం కూడా దొరకవు. అసలు నార్మల్ గానే దొరకవు అంటే ఇంకా ఎలుక కొరికింది అనుకో మొత్తంకే దొరకవు. అది వాసనలో అవసరమా? బయటికి పోతున్నా ఓ డేంజర్ వాసన. వాసనలో వాసన అంటే మళ్ళీ కూడా ప్లాన్ అయిపోయినా గాయస్. సో గాయస్ అన్ఎక్స్పెక్టెడ్లీ అయితే మనతో ఇట్లా అయిపోయింది అనమాట. లోపలికి ఎక్కేసింది మొత్తం మనని అంగమ చేస్తుంది అందరినీ. ఇది మొత్తం ముక్కు మూసుకోవాల్సి వస్తుంది లోపలికి పోతే. సో వాసన ఏదో వస్తుంది బయటికి మొత్తం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈరోజు మనం జిమ్ పోలే గాయస్, ఎందుకంటే నైట్ మనం బయటికి పోయినాం, అక్కడ లేట్ అయిపోయింది. సో అట్లా బయటికి పోయినాం, లేట్ అయిపోయింది. సంథింగ్ ఈస్ బిగ్ కమింగ్ సూన్. సో చాలా మంది రాత్రి స్టోరీ చూసి ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్ లో. సో గెస్ చేయండి ఏమొస్తుందో తొందరలో. తొందరలో ఒక సర్ప్రైజ్ ఉంటుంది అందరికి. సో అది తొందరగా కావాలా అండ్ మంచిగా కావాలని కోరుకుంటున్నాను అనమాట నేనైతే. ఈ వాసన అయితే తట్టుకోలేకపోతున్నాం. సో అట్లా చేసి మన జిమ్ ఈ రోజు స్కిప్ అయిపోయింది అనమాట గైస్. ఎలుకుంటుందా ఈ వాసనకి? మనుషులే ఉండలేకపోతారు. ఆ ఎలుకేమో కానీ మనుషులు చచ్చిపోతారు గైస్ అటు ఉంటే. నిజంగా డేంజర్ వాసన వస్తుంది. అందుకే అందరు ఎలుకల మంది అంటారు. ఇంత డేంజర్ ఉంటుంది అంటే నాకు తెలుసా, ఇంత డేంజర్ ఉంటుంది అన్నమాట ఎలుకల మంది అంటే. అబ్బో మస్తు డేంజర్ ఉంటారు అసలు. డేంజర్ అమ్మ. ఆ ఎలుక ఏడుందో ఏం చేస్తుందో లోపల. గుమ్మాయి పడిపోయినట్టుంది అన్న. ఇంకా గుమ్మాయి పడిపోయినట్టుంది. 2 ఫుల్ వాటర్లు అయినట్టు మనకి గుమ్మాయి పరాజు గుమ్మాయి పోతుంది. వాసన కాదు ఎట్లుంది వాసన? అగో నిజంగా డేంజర్ ఉంది. దానికి కన్ను ఎట్లా కనిపిస్తుంది చూడికి. ఇదేం బ్యాడ్ టైం రా భయ్ అంతా మనకే. ఎందుకు అయితే నాతో ఎవ్రీ టైం ఒక అడ్వెంచర్ అయితే నాకు అర్థం కాదు. నాతో నేను ఒక్కనేనా మొత్తం హైదరాబాద్ లేక వన్ అండ్ ఓన్లీ బెనర్ రైడర్ కదా అందుకే. సో ఐజ్ ఆడైతే ఎలుకలకి మందు కొట్టేసినాం అనమాట. మందు కొట్టేసి బయటికి వచ్చేసినాం. ఎందుకంటే ఆడ అసలు ఆడ ఉండలేకపోతున్నాం అనమాట. అంత డేంజర్ వస్తుంది దాని స్మెల్. సో ఇప్పుడైతే మనం ఎక్కడికి పోతున్నాం అంటే జియో ఆఫీస్కి పోతున్నాం అనమాట. సో నాది పాత నంబర్ ఒకటి బ్లాక్ అయిపోయింది. సో ఆ నంబర్ మళ్ళీ మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఫేస్బుక్ నుంచి ఎర్నింగ్ స్టార్ట్ అయింది అనమాట. కాకపోతే ఆ ఫేస్బుక్ అకౌంట్కి మొత్తం నంబర్ లింక్ అయి ఉంది గైస్. ఇప్పుడు ఆ నంబర్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఆ నంబర్ వస్తే మనకి పైసలు వస్తాయి కొంచెం. సో ఇప్పుడు ఆ ఆఫీస్కి పోయి మనం ఆ సిమ్ ఎందుకు సిచ్యువేషన్ మొత్తం క్లియర్ చేసుకొని సో చూద్దాం ఎట్లుంటుందో. ఇలా డే అయితే ఫుల్ లేజీ పోయింది అనమాట. మార్నింగ్ నేను నైట్ బయటికి పోయినా. సో బయటికి పోయినా అంటే అందరు చూసే ఉంటారు నైట్ స్టోరీ ఇన్స్టాగ్రామ్లో. సో వెయిట్ చేయండి, తొందరలో ఒక బ్యాంగర్ వస్తుంది మీ ముంగడికి. సో ఐ హోప్ మీరు అందరు ఎంజాయ్ చేస్తారు దాన్ని. సో ఏమొస్తుంది అనుకుంటారు అందరు గెస్ చేసి కమెంట్స్లో చెప్పండి నాకు. అండ్ ఎంత తొందరగా కావాలో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. సో దట్ మీరు పుష్ చేస్తే మనం ఇంకా ఫాస్ట్గా ముంగడికి ఫార్వర్డ్ అవుతాం. తొందరగా ఇవ్వండి, కమెంట్ చేసి చెప్పండి మీరు ఏమనుకుంటారు. అండ్ ఇప్పుడు మనం నైట్ అయితే జిమ్కి పోవాల్సిందే. ఎందుకంటే ఈ రోజు జిమ్ స్కిప్ అయిపోయింది కాబట్టి అట్లీస్ట్ వార్మప్ అయినా వేసుకొని వచ్చేసి మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ కంటిన్యూ చేయాలా. అండ్ రేపు సంక్రాంతి కాబట్టి సంక్రాంతి వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసినాం. కానీ అది అట్లా అవుతుందో లేదు రేపే చూడాలి. సో అంతే గైస్, సీ యూ సూన్ విత్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ పీస్ ఆఫ్ అండ్ టేక్ కేర్. బై.